మిత్రులందరికీ నమస్కారం. సోషల్ సెక్యూరిటీ పెన్షన్లు పొందేటువంటి 65,30,000 మందికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక శుభవార్తను అందించడం అనేది జరిగింది. మనకు సెప్టెంబర్ నెలకు సంబంధించినటువంటి ఎన్టీఆర్ పెన్షన్ భరోసా పథకంలో భాగంగా లబ్ధిదారులకు అందించేటువంటి 4,000 రూపాయలు మరియు వికలాంగులకు 6,000, పూర్తి స్థాయి వైకల్యం కలిగినటువంటి వారికి 15,000, సికేడియు పెన్షన్దారులకు 5,000 నుంచి 10,000 రూపాయలకు సంబంధించినటువంటి ఈ సోషల్ సెక్యూరిటీ పెన్షన్లను ఈ నెల 31వ తేదీనే పంపిణీ చేయడం జరుగుతుందని, ఆ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లకు మరియు డిఆర్డిఓలకు ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేయడం అనేది జరిగింది. అదేంటి అంటే ఇక్కడ సెప్టెంబర్ నెలకు సంబంధించినటువంటి పెన్షన్లు ఆగస్టు నెల 31వ తేదీనే ఎందుకు పంపిణీ చేస్తున్నారు అంటే, ఇక్కడ సెప్టెంబర్ 1వ తేదీన ఆదివారము సెలవు దినం కావడం వల్ల పెన్షన్దారులకు ఇబ్బంది అవుతుందని 31వ తేదీనే వారికి పెన్షన్లను అందించాలని చంద్రబాబు నాయుడు గారు ఆదేశించడం అనేది జరిగింది. దీనికి అనుగుణంగా ఈ నెల 30వ తేదీనే ఈ పెన్షన్కు సంబంధించినటువంటి డబ్బులను బ్యాంకులలో డిపాజిట్ చేయడం జరుగుతుందని, ఈ డబ్బులను ఇక్కడ పెన్షన్లు పంపిణీ చేసేటువంటి సచివాలయ సిబ్బంది అదే రోజు డ్రా చేసుకొని దగ్గర పెట్టుకొని 31వ తేదీనే ఈ పెన్షన్దారుల ఇళ్లకు వెళ్ళి పెన్షన్లను పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇవ్వడం అనేది జరిగింది. ఇక్కడ 31వ తేదీనే 100కు 100% పెన్షన్దారులందరికీ పెన్షన్లను డిస్ట్రిబ్యూషన్ చేయాలని ఆయన సూచించడం అనేది జరిగింది. ఒకవేళ 3-4% మంది ప్రజలకు అందనట్లయితే వారికి ఇక్కడ 2వ తేదీన సెప్టెంబర్ 2వ తేదీన పెన్షన్లను పంపిణీ చేయాలని ఆయన ఆదేశించడం అనేది జరిగింది. ఈ ముందస్తు పెన్షన్ల పంపిణీకి సంబంధించినటువంటి సమాచారాన్ని జిల్లా కలెక్టర్లు మరియు గ్రామీణాభివృద్ధి సంక్షేమ శాఖకు సంబంధించినటువంటి డిఆర్డిఓలు ప్రజలకు విస్తృతమైనటువంటి విధంగా అవగాహన కల్పించాలని, వారు 31వ తేదీనే పెన్షన్లు తీసుకునే విధంగా ప్రచారం చేయాలని కూడా ముఖ్యమంత్రి గారు ఆదేశించడం అనేది జరిగింది. ఓకే ఫ్రెండ్స్, క్లారిటీగా అర్థమైంది అనుకుంటాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.